అందరికీ నమస్కారం. దొర్నిపాడులో కొద్ది నెలల క్రితము ఒకటి డిపాజిటర్ యాక్ట్స్ కింద ఒక కేసు కట్టడం జరిగింది. దీనిలో వివరాలు వచ్చేసి దొర్నిపాడు అనే ఒక విలేజ్లో అందులో ఈ కేసులోని ముద్దాయిలు రాజారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వీరారెడ్డి, ఇంకొక A4 శ్రీకాంత్ అతను కూడా వీళ్ళందరూ హెల్త్ అండ్ వెల్త్ ఫినాన్స్ కంపెనీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము అని చెప్పేసి ప్రజలకి వాళ్ళ దగ్గర నుండి ముందు ఒక 2.5 lakh డిపాజిట్స్ 2023లో, 2024లో 3 lakhs, 2025లో 3.5 అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి డిపాజిట్స్ అన్నీ కూడా హెల్త్ అండ్ వెల్త్ ఫినాన్స్ లిమిటెడ్ అనే ఒక బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డిపాజిట్స్ తీసుకోవడం జరిగింది. దీనికి కాను మంత్లీ 40,000 వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేసి ఇదంతా జరగడం జరిగింది. అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ వీళ్ళందరికీ అమౌంట్ రాలేదనే ఉద్దేశంతో మన దగ్గరికి ఫ్రాడ్ జరిగింది అని మన దగ్గర కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళపైన అన్ని సెక్షన్స్ పెట్టేసి డిపాజిటర్ యాక్ట్ సెక్షన్స్ కూడా మేము యాడ్ చేశాము. తర్వాత విచారణలో భాగంగా వీళ్ళందరినీ ఎవరైతే ముద్దాయిలు A1 to A4 ఉన్నారో అందరినీ కూడా రిమాండ్ పంపించడం జరిగింది. ప్రస్తుతం కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే ఈరోజు దొర్నిపాడుకు సంబంధించిన ప్రజలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మా డబ్బులు ఇంకా రాలేదు, మా డబ్బులు తొందరగా ఇప్పించండి అనే ఒక ఉద్దేశంతో వచ్చి మా ఆఫీస్ ముందు వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. దాని తర్వాత మేము కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము అసలు ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, ఎంత అమౌంట్ సీజ్ అయింది అనేది. సో ఈ కేసులో బేసిక్గా మేము బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే A1 to A4 ఉన్నారో వాళ్ళ అకౌంట్స్, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇంకా వాళ్ళ భార్య పిల్లలకి ఉంటే ఆల్మోస్ట్ 24 అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే 2023 నుంచి ఈ స్కామ్ స్టార్ట్ అయింది కాబట్టి దాని తర్వాత ఏమైనా ల్యాండ్లు కొన్నా, బంగారం కొన్నా, బైక్లు, కార్లు కొన్నా ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా సీజ్ చేయడం కూడా జరిగింది. వీ హ్యావ్ సీజ్డ్ 2 cars అండ్ ఒక బైక్. అలాగే వీళ్ళు కొన్న ల్యాండ్ ఒకటి ఎలనూరులో ఒకటి ల్యాండ్ 8.94 acres ల్యాండ్ సీజ్ చేయడం జరిగింది, డాక్యుమెంట్స్. అలాగే హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనడం జరిగింది, అది కూడా సీజ్ చేశాము. అండ్ ఈ అమౌంట్తో వీళ్ళు కొన్న బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కేసులో ప్రాపర్టీ అటాచ్మెంట్కి కలెక్టర్ ఆఫీస్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ కూడా పంపించాము. అక్కడి నుంచి ఆర్డర్స్ ఒక్కసారి జీవో పాస్ అయ్యి వస్తే కలెక్టర్ గారు కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసి కోర్టు ముందు పెడతారు ఆ రిపోర్ట్ కూడా. సో ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడ్గానే జరుగుతుంది. అయితే ఈరోజు ప్రజలు అడిగిన క్వశ్చన్స్ బేసిక్గా ఫస్ట్ వాళ్ళు